హాయ్ అండి. అమ్మవారి ప్రసాదానికి అప్పాలైతే చేశాను. అవి ఎలా చేశాను, ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దానండి. ఫస్ట్ కడాయి స్టవ్ మీద పెట్టుకొని, అందులోనే 2 కప్స్ బెల్లం, 1 కప్పు వాటర్ వేసుకొని, అదంతా కరిగిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసుకొని, అది మరుగుతూ ఉండంగా 1 కప్పు సూజీ రవ్వ, 1 కప్పు వరిపిండి, 1 కప్పు గోధుమ పిండి ఇవన్నీ వేసుకొని అంతా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే వదిలేసి, ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి అంతా కలుపుకొని దీన్నంతటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక స్పూను నెయ్యి వేసుకొని అదంతా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసేసుకొని ఇక అప్పల్లా ఒత్తుకోవటమేనండి. క్రాక్స్ అయితే ఏమి రాకుండా ఉంటే గనక ఎక్కడ విరగకుండా వస్తాయి మంచిగా. క్రాక్స్ ఏమీ లేకుండా అన్నీ ఇలా అప్పాల్లా ఒత్తేసుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని బాగా నూనె కాగిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం మంచిగా కాలిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటే గనక ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే గనక అది పోతుందండి. ఇలా ఈ విధంగా అన్నీ చేసేసుకోవటమే. అప్పాలు చేయడం అయితే చాలా సింపుల్ అండి. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటే గనక చాలా ఈజీగా వచ్చాయి. అమ్మవారి నైవేద్యం అప్పాలైతే రెడీ అయిపోయినాయి. నచ్చితే ట్రై చేయండి. బై.